పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పహల్గామా దాడి తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలాంటి దాడుల పట్ల అలాంటి ఉగ్రవాదులను బహిరంగంగా శిక్షించాలంటూ కూడా తీవ్ర కంఠంతో వారు నిన్నటి నుంచి నిరసనల కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. సో దీనికి సంబంధించి ప్రపంచ దేశాలు కూడా ఈ యొక్క దారుణ ఘటనకు సంబంధించి ఖండిస్తున్నాయి. మన దేశంలో ఉన్నటువంటి ముఖ్య నేతలు, ముస్లిం ముఖ్య నేతలే కానీ ముస్లింకి సంబంధించినటువంటి అందరు ప్రజలు కూడా రోడ్ల మీదకి వచ్చి తమ తోటి ప్రజలకు జరిగినటువంటి, మన దేశ పౌరులకు జరిగినటువంటి దారుణానికి సంబంధించి వారందరూ కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు మైనార్టీ నేత ఫారిక్ సిబ్లీ గారు ఉన్నారు. సో నిన్న వారు కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది విజయవాడలో. సార్ నమస్తే ఫారూక్ గారు. నమస్తే అండి. సో ఈ దారుణ ఘటనకు సంబంధించి మీరు నిన్న నిరసన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఈ రోజు కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నట్టున్నారు నమాజ్ అయిపోయినటువంటి తర్వాత. అవునండి. సో ఎట్లా చూస్తున్నారు, మొత్తం ముస్లిం సమాజం అంతా ఎట్లా చూస్తుంది ఈ ఘటనకు సంబంధించి? ఇక్కడ చాలా స్పష్టంగా ఒక విషయం మీకు తెలియజేస్తానండి. ఎందుకంటే ఇది ఎటు నుంచి చూసినా గానీ ముస్లింల పై ఒక అపనింద అనేది వేసే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో దానికి అసలు ముందు ఇస్లాం ధర్మం ఏం చెప్తుంది, ఏదైతే ఇస్లాం ధర్మం ఉందో చాలా స్పష్టంగా ఇక్కడ జరిగినటువంటి అంశం ఏంటంటే దీనిలో ఎటువంటి జబర్దస్తి లేదు, ధర్మంలో ఎటువంటి జబర్దస్తి లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా ఖురాన్ తెలియజేస్తుంది. నంబర్ 1. మరి అలాంటప్పుడు వీళ్ళు జబర్దస్తి చేసి వాళ్ళని హతమాత్రం ఏదైతే ఉంచుకోండి, మళ్ళీ అక్కడ వాళ్ళు రెండో తప్పిదం చేశారు. రెండో తప్పిదం ఏంటంటే ఎవరైతే అమాయక ప్రజలు ఉన్నారో, అమాయక ప్రజలు సివిలియన్స్ ప్లస్ అది కాకుండా వారు అమాయకులు, వాళ్ళకి అసలు ఏంటి అభింశం తెలియదు, అటువంటి వాళ్ళని చంపడం ఏదైతే ఉందో దాని గురించి ఖురాన్ చాలా స్పష్టంగా 5వ అధ్యాయం 32వ వాక్యం సూరే అల్ మైదాలో ఏమంటుందంటే, ఒక అమాయక ప్రజల యొక్క ప్రాణాలను హరించడం సర్వమానవుని యొక్క ప్రాణాలను హరించటమే. ఫారూక్ గారు, ఒకటి ఉగ్రవాదులు మతం పేరుతో చేసినటువంటి మారణకాండకి ప్రధాన కారణం ప్రశాంతంగా ఉన్నటువంటి మన దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నంలో భాగం అనుకోవచ్చా? కేవలం అదొక్కటి మాత్రమే కాదు, దాంతో పాటు ఇంకో యాంగిల్ కూడాను ఉంది. ఆ యాంగిల్ ఏంటంటే, మీరు ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత అప్పుడు ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఉద్రిక్తపరమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడాను సర్దుమణికి అక్కడ నెమ్మదిగా ఏంటంటే ఒక డెమోక్రటిక్ గా ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఇప్పుడు అందరు కూడాను ప్రశాంతంగా ఏదైతే పర్యాటకులు ఉన్నారో, పర్యాటక కేంద్రం కాబట్టి జమ్మూ కాశ్మీర్ యొక్క మేజర్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కూడాను ఏదైతే ఈ పర్యాటక రంగం ఉందో దానిపైనే ఆధారపడి ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ లో ఈ రోజున మీరు చేసింది కేవలం ఒక 26 మంది హిందువుల్ని కాదండి వీళ్ళు చంపింది, యావత్తు కాశ్మీరీలను వీళ్ళు చంపేశారు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, వీరి యొక్క బ్రెడ్ అండ్ బటర్ పూర్తిగా పర్యాటక రంగం. మరి అలాంటప్పుడు ఈ రోజున మీరు ఎవరు వెళ్తారండి పర్యాటకానికి? అక్కడికి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ఎవరైనా వెళ్తారా? కనీసం ఇంకో 6 నెలలైనా కానీ కనీసం పడుతుంది మళ్ళా సామాన్యమైనటువంటి పరిస్థితికి రావడానికి. కాబట్టి వీరు ఏదైతే ఈ పని చేశారో ఇది పిరికి పంద చర్య ఒకటైతే, రెండోది వీరు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి కాశ్మీరీలు, ఈ కాశ్మీరు భారతదేశంది, మేము భారతీయులం, మేము భారతదేశంలో అంతర్భాగం అని చేసి నమ్మి వాళ్ళు జీవనం కొనసాగించడం మొదలు పెట్టారు. ఇది నచ్చక అక్కడ ఉన్నటువంటి ముస్లింలకు వ్యతిరేకంగా కూడాను వీళ్ళు దాడులు చేశారు. ఇక్కడ ఇంకో అంశం మనం గమనించాలండి పని గారు. ఇప్పుడు చంపింది ముస్లింలు అంటున్నారు, చంపబడ్డది హిందువులు అంటున్నారు, కానీ ఇదే హిందువులని కాపాడింది ఒక ముస్లిం అని చెప్పేసి మనం గమనించాలండి. ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే, అవును, తను ఉగ్రవాదులకు ఎదురెళ్ళి గన్నును పట్టుకొని పేల్చేద్ద ప్రయత్నం చేశారంట పాపం ఒక అతను, లోకల్ అతను. దాని తర్వాత అతనే హతమార్చడం జరిగింది, అతనే చచ్చిపోయాడు. దాని తర్వాత మీకు జార్ఖండ్ కి చెందినటువంటి ఒక బీజేపీ నేత అతను పెట్టినటువంటి ఒక పోస్టు ఈరోజు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యి దాన్ని ప్రముఖ ఇండియన్ ఎక్స్ప్రెస్ సంస్థ దాన్ని ప్రచురించింది. ఏమని చెప్పేసి చెప్తుందంటే, మాకు అత్యంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ లో మేము ఉన్నప్పుడు మమ్మల్ని కాపాడింది ఈ కాశ్మీరీ యువకుడు అని చెప్పేసి చెప్తూ, పహల్గామ్ గైడ్ బికేమ్ అన్ గార్డియన్ ఏంజల్, అంటే ఒక ఏమంటారు, ఒక ఫరిష్ఠా ప్రవక్త, ఏంజల్ ఫర్ ఛత్తీస్గఢ్ బీజేపీ వర్కర్. అండ్ ఇంకొకటి ఘటన జరిగినటువంటి జమ్మూలో ఉన్నటువంటి ముస్లింస్ అందరూ కూడా లోకల్సే, వాళ్ళే తీవ్ర కంఠంతో వ్యతిరేకించారు ఈ ఘటనకు సంబంధించి.
మా నేలలో మా దగ్గర ఇలాంటి ఘటన జరగడం, వచ్చినటువంటి పర్యాటకులకు ఇలాంటి దారుణ ఘటన జరగడం వాళ్ళే సహించలేదు. అసలు ముందు రోడ్ల మీదకి వచ్చి ధర్నా రాస్తారోకలు చేసిందే వాళ్ళు. ఇది శుభ పరిణామం అండి. ఇది శుభ పరిణామం. ఈ దేశం యొక్క గొప్పతనం, భిన్నత్వంలో ఏకత్వం ఏదైతే ఉందో, నేను ఈ సందర్భంగా నేను డిమాండ్ చేసేది ఏంటంటే సార్, జరిగిందేదో జరిగిపోయింది, కానీ ఇప్పటికైనా కానీ ఏదైతే పిఓకే ఉంది చూడండి, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, దాన్ని కూడాను మనం స్వాధీనం చేసుకోవాలి. దాన్ని కూడాను స్వాధీనం చేసుకునే దిశగా మనం ముందుకు అడుగులు వేయాలి. పాకిస్తాన్తో ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలకు ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళని పూర్తిగా ఖండిస్తుంది భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం సమాజము. ఇంకో అతిపెద్ద అంశం ఏంటంటే, మీకు 2008లో అనుకుంటారండి, ఒక యాంటీ టెర్రరిజం ఒక ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేసి దాదాపు 600 మంది ముస్లిం మత పెద్దలు, మన మన దేశానికి చెందినటువంటి పెద్ద పెద్ద ఉలేమాలు, మత పండితులు, అన్ని మద్రసాలకు చెందినటువంటి వాళ్ళు కలిసి యునానిమస్ గా ఒక డిసిజన్ తీసుకుని ఒక ఫత్వా ఒకటి జారీ చేశారు. ఎవరైతే ఇటువంటి చర్యలకు పాల్పడతారో వాళ్ళు ఏ మాత్రం కూడాను ముస్లింలు కాదు అని చెప్పేసి. కాబట్టి ఇస్లాంతో ఈ టెర్రరిజానికి ఎటువంటి సంబంధం లేదు. అవును. అండ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్తో ఇంకా యుద్ధం తప్ప వేరే మార్గం లేదంటారా? ఎందుకంటే ఇలాగ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి, గతంలో జరిగాయి, ఇంకా భవిష్యత్తులో కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. సైలెంట్గా ఉంటే ఇక పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే ఇక యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటారా? ఒకటి సార్, ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ముస్లింలు కన్నెర్ర చేస్తే, నేను మా అందరి భారతీయుల గురించి చెప్పట్లేదండి, కేవలం ముస్లిం సమాజం అంటే మైనారిటీ సమాజం కన్నెర్ర చేస్తే పాకిస్తాన్ యొక్క రూపురేఖలు ఈ పటంపై ఉండవండి. ఇది మన అందరికీ తెలిసిన నగ్న సత్యం. ఒకవేళ కనుక వీళ్ళ యొక్క పరిస్థితి మారకపోతే, ఏదైతే అఖండ భారత్ అని చెప్పేసి ఇంతకు ముందు ఉండేదో అదే రకంగా పాకిస్తాన్ కూడాను అటువంటి బుద్ధి నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పరిస్థితి కూడాను చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. మనం ఇక్కడ ఏ రకంగా అయితే మనం శాంతిని కోరుకుంటామో, అక్కడ ఉన్నటువంటి కొంతమంది సివిలియన్స్ కూడాను శాంతిని కోరుకుంటారు. ఎవరైతే రాజకీయ నాయకులు ఈ పని చేస్తున్నారో, లేకపోతే ఎవరైతే ఈ మిలిటెంట్స్ ఇటువంటి పని చేస్తున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీరి యొక్క ఆర్థిక వ్యవస్థ నడ్డి ఇరగొట్టే విధంగా ముందు మనం ప్రణాళిక రచించాలండి. పాకిస్తాన్ ఆల్రెడీ చాలా ఆర్థిక పరమైనటువంటి సంక్షోభంలో ఉంది. ఆ సంక్షోభాన్ని మరింతగా పెంచే దిశగా ఆల్రెడీ 140 రూపాయలు అంటండి వాటర్ బాటిల్, మిల్క్ 1 లీటర్ వచ్చేసి మీకు దాదాపు 300 రూపాయలు అంటండి. ఇటువంటి ఒక 4 బ్రెడ్ ముక్కలు ఉన్నటువంటి ప్యాకెట్ 400 రూపాయలు అంట. అంటే ఇంత దారుణమైనటువంటి ఇన్ఫ్లేషన్ ని పాకిస్తాన్ అనుభవిస్తుంది. మరి అలాంటప్పుడు ఇది ఎందుకంటే చెప్పండి, ఒకవేళ మొత్తం ఆంధ్ర రాష్ట్రం, మన దేశంలో ఉన్నటువంటి పౌరులందరం కూడాను మా ఆర్మీ తలుచుకుంటే కనుక కరెక్ట్ గా ఒక రోజులో మొత్తం కూడాను క్లోజ్ చేసేసి పాకిస్తాన్ ని మేము కలిపేసుకునేటటువంటి పరిస్థితి. ఈ విషయం వాళ్ళకి కూడా తెలుసు. కానీ కావాలని చెప్పేసి, అంటే ఈ కుట్రలకి నేను ఏమంటానంటే, ఇది ఒక కుట్ర అండి. ఈ కుట్రలో వాళ్ళు పన్నినటువంటి పన్నాగంలో మనం పడకూడదు. వాళ్ళ కుట్ర ఏమిటంటే, ఇక్కడ పరిస్థితుల్ని అనిశ్చితం చేయాలి. ఇక్కడ ఏదైతే స్టేబుల్ మైండ్ సెట్ ఉందో ఆ స్టేబుల్ మైండ్ సెట్ ని డిస్టర్బ్ చేయాలి. హిందువుల ముస్లింల మధ్య ఏదైతే ఐక్యత ఉందో ఆ ఐక్యతను సర్వనాశనం చేయాలి. ఇది చేస్తేనే వాళ్ళు గెలుస్తారండి. మనం ఆ దిశగా మనం వెళ్ళకూడదు. మనం యాజ్ ఏ ఇండియన్స్, మా కులాలు, మతాలు, పార్టీలు అన్నింటినీ కూడా తీసి పక్కన పెట్టి ఎస్ వీఆర్ ఇండియన్స్ అని చెప్పేసి మనం ముందు నుంచోవాలి. ఏదైతే ఈ పరిస్థితులు ఉన్నాయో ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా బాసటగా నుంచోవాల్సినటువంటి బాధ్యత భారతదేశ ప్రతి పౌరుడిది కూడాను. ఈ రోజున జుమ్మా నమాజ్ తర్వాత కూడాను ఏదైతే బ్లాక్ రిబ్బన్స్ ఉన్నాయో ఆ బ్లాక్ రిబ్బన్స్ ధరించి మనం అందరం కూడాను ప్రార్థనలకు వెళ్ళాలి అని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఏంటంటే సార్, 100% ఏదైతే భిన్నత్వంలో ఏకత్వం ఉందో, ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఉన్నటువంటి ఏదైతే డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్స్ ని మరలా మనం పునర్నిర్వచనం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. హిందూ సోదరులకి ఏమైనా ఇబ్బంది వస్తే వారికి ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలైనటువంటి మేము మా యొక్క ప్రాణ త్యాగాలు చేసైనా గాని, మేము మా రక్తాన్ని చిందించైనా గాని మీకు మేము కాపాడుకుంటాము, మీకు అడ్డుగా మేము నుంచుంటాము అని చెప్పేసి ఒక భరోసా ముస్లిం సమాజం నుంచి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా అదే ఆప్యాయత, అదే సోదర భావాన్ని హిందూ సమాజం కూడాను దగ్గర తీసుకొని మనం అందరము ఐకమత్యంగా ఉండాలి. ఈ దేశం మనది. ఈ దేశంపై వచ్చినప్పుడు మనం అందరం కూడాను కలిసికట్టుగా దీనిపై పోరుబాట పట్టాల్సినటువంటి అవసరం ఉంది అన్న నినాదాన్ని
ప్రతి భారతీయుడు కూడాను నరాన్న గట్టిగా జీర్ణించుకోవాల్సిన. నరేంద్ర మోదీ గారితో మనకు అనేకమైనటువంటి అంశాల్లో భేదాభిప్రాయాలు ఉన్నాయి. మొన్నటికి మొన్న వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ పై కూడాను మన ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఉన్నమాట ఉన్నటువంటి హక్కులకి అనుసారంగా మొత్తం దేశవ్యాప్తంగా కూడాను నిరసనలు జరిగినాయి. ఇది చేయటం తప్పు కాదు. కానీ ఎట్ ద సేమ్ టైం వెన్ ఇట్ కమ్స్ టు ద నేషన్ వీఆర్ వన్ అండ్ వీఆర్ రెడీ టు ఫాలో అవర్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ గైడ్ లైన్స్ లో ఆయన ఏదైతే డిసిషన్ తీసుకుంటారో ఆ డిసిషన్ తో పాటు దేశంలో ఉన్నటువంటి 130-140 కోట్ల మంది ప్రజలందరూ కూడాను ఒక్క ఏకతాటిపైకి వచ్చి పాకిస్తాన్ కి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంటే ఇంత మన దగ్గర సైన్యం ఉంది, మన స్ట్రెంగ్త్ ఏంతో తెలుసు, ప్రపంచ దేశాలకు తెలుసు, అన్ని తెలుసు, అయినా కూడా మేకపోతు గాంభీర్యాలు అన్నట్టుగా ఇప్పటికి ఈ రోజుకి పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ కానీ ప్రభుత్వం కానీ అసలు మేము ఊరుకునేదే లేదు, భారత్ మాకు దాడులు చేస్తే ప్రతి దాడి చేస్తాం, అంతం చూస్తామని రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి. అంటే ఏం చూసుకొని వారికి ఆ ధైర్యం, ఏం చూసుకొని అలాంటి మాటలు మాట్లాడుతున్నారని చెప్పుకోవచ్చు. మొరిగే కుక్క కరుస్తుందా సార్ చెప్పండి మీరు? మొరిగే కుక్క కరుస్తుందా? కరిసే కుక్క అయితే కనుక మొరగదండి. కాబట్టి ఈ పాకిస్తాన్ ఆర్మీ కుక్కలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏవి పీకలేరండి, ఏవి పీకలేరు. వాళ్ళకి కూడా తెలుసు ఆ విషయం. వాళ్ళు జస్ట్ ఏంటంటే మైండ్ గేమ్ ఆడుతున్నారు. వాళ్ళు మైండ్ గేమ్ ఆడి ఈ దేశాన్ని అనిశ్చితం చేయాలి, ఇక్కడ హిందూ ముస్లింల గలాటాలను పెంచి పోషించాలి, అక్కడ కాశ్మీరీలు ఎవరైతే ఉన్నారో ఆ కాశ్మీరీలు ఆల్రెడీ మేము భారతదేశంలో అంతర్భాగం అని చెప్పేసి వాళ్ళు జీవనం సాగించడం మొదలు పెట్టేశారు, దీన్ని మేము డిస్టర్బ్ చేయాలి. డిస్టర్బ్ చేయాలంటే గనక ఇటువంటి కుట్రలు పన్నాలి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ముస్లింలు వాళ్ళకి అనుకూలంగా ఉంటే గనక వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఎందుకు ధర్నాలు చేస్తారండి? అక్కడ ఉన్నటువంటి ముస్లింలు ఈ విధంగా ఉంటే కనుక ఆ హుసేన్ అన్న వ్యక్తి ఎందుకని చెప్పేసి ప్రాణాలు అర్పిస్తారండి? ఎందుకని చెప్పేసి తాహిరు ఒక బీజేపీ వర్కర్ అని చెప్పేసి తెలిసి కూడాను అతన్ని ఎందుకు కాపాడతాడండి? ఇక్కడ బీజేపీయా లేకపోతే హిందువా ముస్లిమా ఆర్ఎస్ఎస్ఆ లేకపోతే ఇంకో మతమా ఏమి లేస్తారు? వీఆర్ ఇండియన్స్, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. దాన్ని అనిశ్చితిపరచడానికి, దాన్ని డిస్టర్బ్ చేయడానికి కుట్రలు చేస్తున్నారు. ఆ కుట్రల్లో మేము భాగస్వామ్యం కాకూడదంటే కనుక మన ఐక్యతతో, మన భిన్నత్వంలో ఏకత్వంలో ఏదైతే నినాదం ఉందో, ఏదైతే ప్లూరలిజం ఉందో దాన్ని మనం విడనాడకుండా మనం అందరం కావాలంటే ఈ సమస్య సర్దుమణిగిపోయిన తర్వాత మా మధ్యలో ఉన్నటువంటి భిన్నాభిప్రాయాలపై మనం చర్చించుకుందాం. ఇబ్బంది లేదు. ఎందుకంటే ఒక కుటుంబం సార్ మాది. ఒక కుటుంబంలో నేను, నా మొగుడు, పెళ్ళం, 2 పిల్లలు ఉన్న చోటనే భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఇంత పెద్ద దేశంలో అనేకమైనటువంటి భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అవి ఏమైనా ఉన్నప్పుడు మేము చూసుకుంటాం. బయట వాడు ఎవడైనా కానీ తల దొరిస్తే మట్టుకు వాడి తలని, ఆ ముండాన్ని మనం సపరేట్ చేయాల్సినటువంటి అవసరం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడికి ఉంది. రైట్. ఫైనల్గా ఒకటి, ఫారూక్ గారు, వచ్చినటువంటి దుండగులు ఇలాంటి ఉగ్రవాదులు ఇస్లాం ముసుగు చెప్పుకొని, ఇస్లాం పేరు చెప్పుకొని ఇలాంటి దాడులకు పాల్పడడం పట్ల ఫైనల్గా మీరేం చెప్తారు? ఇదైతే చాలా సిగ్గుమాలిన చర్య సార్. ఇది ప్రపంచ వ్యాప్తంగా కూడాను ఇస్లామోఫోబియా ఏదైతే ఉందో అది ఒక రకంగా అయితే ప్రెజెంట్ అవుతుంది. రెండో వైపు నుంచి వీళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే ఇటువంటి చర్యలు ఉన్నాయో దీనికి ఇస్లాం ధర్మానికి ఎక్కడా కూడాను అసలు పొంతనే. ఇంటర్నేషనల్ ఇస్లామిక్ సమాజం, ఇంటర్నేషనల్ ఇస్లామిక్ స్కాలర్స్ దీన్ని ఖండించారు. మొన్న ఈ ఘటన జరిగినప్పుడు సౌదీ అరేబియాలో ఉన్నారు ప్రైమ్ మినిస్టర్ గారు. అక్కడ ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఏదైతే ఇస్లామిక్ స్కాలర్స్ ఉన్నారో వాళ్ళు ట్విట్టర్ ద్వారా వాళ్ళు స్పందించారు, ఎక్స్ ద్వారా స్పందించారు, సోషల్ మీడియా మాధ్యమం ద్వారా స్పందించారు. ఏదైతే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉందో ఇదన్నీ కూడాను బయటకు వస్తున్నాయి. ఈ రోజున నేను ఒకటే చెప్తాను సార్, ఉగ్రవాదానికి మతం అనేది లేదు. వారికి ఒకటి అదే వాళ్ళ మతం ఏమిటంటే హింస. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అనిశ్చితిని, ఏదైతే సోదర భావం ఉందో దీన్ని డిస్టర్బ్ చేయటం. కాబట్టి వీళ్ళు ముస్లింలు ఏమాత్రం కూడాను కాదు. ముస్లిం అన్నవాడు శాంతిని కోరుకుంటాడు. ముస్లిం అన్నవాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క శిష్యులు అవుతారు, వాళ్ళు వారి యొక్క ఉమ్మతి అవుతారు. మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి ఇంకో అతి ముఖ్యమైనటువంటి అంశం అదేమిటంటే ఏదైతే ఖురాన్ గ్రంథం ఉందో ఈ ఖురాన్ గ్రంథము కేవలం ముస్లింల కోసం అని చెప్పేసి పంపించబడలేదు సార్. ఈ ఖురాన్ గ్రంథం అనేది యావత్తు మానవాళి కోసం పంపించబడింది. ఇది ఒకటైతే, రెండోది ఎవరి పేరు తీసుకుంటే గనక మేము మా ప్రాణాలను, మా యొక్క పిల్లల ప్రాణాలను, మా యొక్క ఆస్తిని, మా యొక్క సంపదను, మా యొక్క ప్రతి దాన్ని కూడాను మేము తృణప్రాయంగా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటాము. ఆ పేరే కారుణ్యమూర్తి మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన గురించి ఖురాన్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అదేమిటంటే
మేము మీకు ఈ ప్రపంచానికి ఈ మానవత ఈ మనుషులందరికీ కూడా మేము కరుణామయుడుగా మిమ్మల్ని పంపించడం జరిగింది అని చెప్పేసి. కేవలం ముస్లింల కోసం ఆయన రాలేదండి. ఆయన ఈ ఖురాన్ అనేది వచ్చింది, అవతరించింది కేవలం ముస్లింల కోసం ఏమాత్రం కాదు. ఇది ముస్లింల సొత్తు కాదు, ఇది యావత్తు మానవతాకు వాదుల కోసం, యావత్తు మనుషుల కోసం, యావత్తు మానవతా సమాజం కోసం ఇది అవతరించింది అన్న సంగతి మనం గ్రహించాలి. ఇన్ని విషయాలు ఇంత స్పష్టంగా తెలియజేస్తున్నా కూడా కానీ ఎవరైతే వీళ్ళు ఇస్లాం ధర్మానికి అడ్డుగా ఉండి ఏ రకంగా అయితే ఈ విధంగా ఈ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారో వీరు ముస్లింలు కాదు కాదు కాదు. 100% సార్. రైట్, థ్యాంక్ యూ ఫారూక్ గారు. సో మొత్తానికి అది ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం సమాజం అంతా కూడా ఈ ఘటనను ఏకకంఠంతో ఖండిస్తున్నారు. ఇలాంటి దాడులు చేసిన ఎవరైనా ఎలాంటి మతం ముసుగు అని చెప్పుకున్నా కూడా వారిని ఖచ్చితంగా శిక్షించాల్సిందే. అలాంటి మతం అనేదే ఉండదు ప్రపంచంలో, మనుషులను చంపేటువంటి మతం అంటూ కూడా తీవ్ర నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ రోజు కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. అండ్ ప్రపంచ దేశాలు కూడా భారత్ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది ఈ ఉగ్రవాదుల దాడులకు సంబంధించి అనేటువంటి అంశం పైన కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.